చూడండి ఎంత ఇది మున్నేరు వాగండి కనిపిస్తుంది కదా ఇదంతా ఈ మున్నేరు వాగు ఈ పక్కనే అపార్ట్మెంట్స్ రాజీవ్ గృహకల్ప ఇదో ఇట్లా ఇప్పటికి ఇంకా వాళ్ళు నెల రోజులు అవుతున్నా ఇంకా వాళ్ళు ఇంకా చేసుకుంటుండ్రు ఇంకా మొత్తం డోర్లు పోయినాయి ఇదండి పరిస్థితి స్టెప్స్ కిచెన్ ఇంకా రాలేదా అన్న ఇంట్లోకి చూడండి డోర్ పోయిందా అన్న డోర్ మొత్తం పోయింది నీళ్ళమ్మా ఇప్పుడు ఏం పెట్టారు ప్లేవుడా ప్లేవుడ్ పెట్టుకున్నాం మంచం అంతా పోయింది ఎక్కడి వరకు వచ్చిన నీళ్ళు ఫ్లోర్ అక్కడ వరకు వచ్చింది పై వరకు వచ్చింది వెంటిలేషన్ ఉంది కదా ఆ వెంటిలేషన్ ఇదంతా నిండిపోయిందండి ఫస్ట్ ఫ్లోర్ వరకు పైకి వెళ్ళిపోయినాయి వాళ్ళు చూసుకోవాలి నిజంగా మేడం మీరిచ్చిన కొత్త గిన్నెలతోటే మేము ఇది తీసేనా మేడం మా డోర్ ఊడిపోయి మొత్తం సామాన్లు మొత్తం వెళ్ళిపోయినాయి మేడం ఇప్పుడు మీరు ఇచ్చిన కొత్త గిన్నెలు ఉన్నాయి కదా మేము ఎక్కడన్నా మా కొత్త ఇల్లు చూపిస్తే ఆ గిన్నెలో పాలు పొంగించుకొని మీ సంస్థను మేము తలుచుకుంటాం మేడం నిజంగా మేడం ఇంతవరకు ఎవరు ఇవ్వలే మాకు అలాంటి గిన్నెలు ఎవరు ఇచ్చినా బియ్యము పప్పు ఉప్పు కారం ఇచ్చిపోవడం బకెట్ మాకు కూడా ఇవ్వలే మా బకెట్లు మాకు పనికొస్తేనే చెప్తున్నాగా మేడం అవును అసలు మొత్తం మేడం అసలు మీకు మా ఇంట్లోకి వచ్చి చూడండి ఏ సామాన్లు అంతా నిండిపోయింది మొత్తం నిండిపోయిందా అన్ని పోయినాయి అవి మిగిలినాయి కళ్ళు ఉన్నాయి అవి మిగిలినాయి గిన్నెలు మంచం అవి బుక్స్ కూడా పోయినాయి బుక్స్ కూడా పిల్లలే ఇచ్చారులే నోట్ బుక్స్ ఇచ్చారు పై వరకు నిండిపోయింది నింపి మేడం దర్వాజాలు పడేసి అన్నిటి బయటకు తీసుకొని ఇట్ల నుంచి ఇటు గోడ కూడా కూలిపోయింది మాది ఇట్ల నుంచి ఇటు వెళ్ళిపోయి మొత్తం కుక్కలు బాగుంటుంది కుక్కలు కోతులు బాగుంటుంది కోతులు రావు కుక్కలు కోతులు మేము పైన ఉంటున్నాం మేడం రెంట్ తీసుకొని ప్రస్తుతానికి ఇక రెంట్ 1500 ఏం లేదు ఇక్కడ ఉంచేసి స్టవ్ ఒకటి గ్యాస్ పొయ్యిలు కూడా పోయినాయి మేము మొద్దులు పొయ్యిలు అన్ని మొన్నటి వరకు షేరింగ్ చేసుకొని ఉన్నాము 2-3 కలిసి ఈ తర్వాత పొయ్యి కొనుక్కొని మళ్ళీ మా డివైడ్ అయిపోయింది కంపల్సరీ వండుకుంటాం మేడం చెప్తున్నా కదా మీరు ఇచ్చిన గిన్నెలతోటి మేము ఇప్పుడు చేస్తాం ముందు కిచెన్ కట్టుకున్నారు కదా కిచెన్ సపరేట్ మొత్తం ఎప్పుడు వండుతారు మరి ఈ రోజు వీలైతే ఈ రోజు అన్నం వండుకుంటారు దాంట్లో అన్నం ఈ రోజు కడిగి దాంట్లో శుక్రవారం రోజు చేస్తా మేడం అరే నాన్న అక్కడ ఉన్నది చెప్పు ఆంటీ వాళ్ళని అరే కొత్త మనకి అదేపు అక్కడ పెట్టా బకెట్ అను అవి అరే బాగానే వచ్చిందా కాలం ఉందా ఇతాదికి ఇచ్చారా ఇల్లు దర్వాజాలు పెడితే పాలు పొంగిచ్చే గిన్నెలే పాలు పొంగిచ్చే గిన్నెలే అవి పైకి పోయినాయి
పరుపు రాలే. అదే మేడం అడుగుతున్నా. హలో హలో పెట్టించుకోలే. అదేగో ఫ్లవర్ అడ్డు పెట్టినా అందరికి ఆంటీ పైన అనుకున్న అంటే వాళ్ళు బకెట్ తెప్పారు. కవిత ఆంటీ వాళ్ళు తెప్పో గిన్నెలు. జ్యోతి ఆంటీ కానీ అనుకో. కవిత మీ ఇంట్లో ఒకసారి తెస్తాను బకెట్ అన్నది. తాళం వేసినవా? బకెట్లు గిన్నెలు వచ్చిన బకెట్ ఎడ పెట్టినావు? అదే తెమ్మన్నా పైన ఉన్నాయి 3వ స్టేజ్లో. అది గిరాకీ తీసుకున్నాం మేము. ఇగో మైకి పోరా. అరే మైకి పోరా. గాలి పెంకులు అన్ని కూర్చోబోతున్నాయి. మా అత్తకి ఇట్ట తెగింది మా అత్త లోతుకి ఇంత లోతు. ఇదే మా మమ్మీ ఇదే ఇంకొత్తగా ఇదే పోయిందా? మొత్తం అది కింద పడి ఇదంతా పోయింది. ఫ్లోరింగ్ అంతా బయటపోయింది. ఈ లోపల బయటపడి అదే ఫ్లెక్సీగో వదిలండి. మీరు ఒక్కళ్ళే మేడం ఎట్ట వచ్చింది? వచ్చిన వాళ్ళంతా సీఎం గాని ఎవరు వచ్చినా ఎమ్మెల్యే వచ్చినా దాని నుండి అట్టే పోతున్నారు. కానీ అసలు లాస్ట్ వచ్చినకెళ్ళి అసలు రాలేదు. అటు నుండి అట్టే పోయారు. అసలు ఇల్లు చూసి అసలు వీళ్ళకి నష్టపరిహారం ఇస్తే అయిపోయిద్దిగా. అసలు పడిపోయినకెళ్ళి రాలే. దాని నుండి అటోళ్ళే వెళ్ళిపోయారు. ప్రతి ఒక్కళ్ళు అంతే. ఏది ఇచ్చినా అటోళ్ళకి ఇస్తున్నారు. ఇటు వచ్చి అసలు పడిపోయి మేము ఎంత ఇబ్బంది. పాములు వస్తున్నాయి, ప్రతిది వస్తున్నాయి, తేళ్ళు ప్రతిదీ ఇవన్నీ కింద పడితే ఏం భయం వేస్తుంది చిన్నపిల్లగాళ్ళతో. అయినా కూడా అట్లే అటోళ్ళు అట్టే పోతున్నారు. కానీ మీరు గ్రేట్ మేడం. ఇటు వచ్చారు. థ్యాంక్స్ మేడం. ఇల్లు కూలిపోయింది, మొత్తం కూలిపోయింది. బాత్రూమ్ కూర్చుంది, బాత్రూమ్ ప్యాస్ కానీ పోయలేకపోతున్నా. ప్యాస్ పోతామంటే మొత్తం ఒక ఏడో కాటేస్తా తెలీదు మాకు. ప్యాస్ పోసుకున్నాం, బయట పోసుకున్నాం. బయట ఏమంటే అసలు పావులు ఆడ కాటేస్తా, తేళ్ళు ఆడ కాటేస్తా తెలియదు. అందుకనే దూరం దూరం ఏటి కాడికి పోతున్నాం. అవును, ఎక్కువ 7,500, 5,000, 4,000 బుక్స్ పోయినాయి, అన్ని పోయినాయి. మొత్తం పోయింది మాకు. మొత్తం మాస్క్ పెట్టుకొని ఫుల్ వాసన వస్తుంది. బాత్రూమ్ లేదు, ఏం లేదు. బాత్రూమ్ పడిపోయింది, అన్ని ఏం చేయట్లేదు. అందరూ వదిలేశారు మేడం. అందరూ
మా దారుణంగా మా సొంటోళ్ళు చూసుకుంటున్నాం. కరెంట్ లేదు, ఫ్యాన్ లేదు, కరెంట్ లేదు, వాళ్ళకి ఏమీ లేదు. దిక్కు నేను చూసుకుంటున్నా మేడం. ఏదైనా సరే నేను బతకాలంటేనే కష్టం. కళ్ళు లేవు, కాలు లేవు, లెట్రిన్ లేవు, బాత్రూమ్ లేవు, ఏమీ లేదు మేడం. ఎట్లా వాసన అలా ఏమైనా సాయం చేయి మేడం. ఏమన్నా ఒక కరెంటు లేదు, లైట్ లేదు మేడం. తీసుకొచ్చిన చాయ్ అంట మేడం. మేడం రాసుకుంటారు మేడం వాళ్ళు, తెలిసిన వాళ్ళు మేడంలు. అంత పాడైంది, ఆగమైంది అని. ఒక లైట్ పెట్టిద్దాం మేడం. లైట్ లేదు, కరెంట్ పోతే ఏమి రాదు. తర్వాత నేనే చూసుకుంటాను. ఇదో ఇది పట్టుకో. నేను అక్కడికి అదే మన లైట్ రా అర్థం మాట్లాడు. అమ్మా ఏం పేరు? సావిత్రి. సావిత్రినా? మాగా సావిత్రి. వద్దు, నాకేం దండం పెట్టదు. మీకు ఏం సాయం కావాలి? ఏం కావాలి? బిడ్డ తినేవి కావాలా? ఏం తింటారు చెప్పండి, ఏం కావాలి? మిఠాయి. మిఠాయి కావాలా? ఇంకా పళ్ళు. పండ్లు, ఇంకా పళ్ళు, మిఠాయి, బిస్కెట్. ఇదండి పరిస్థితి. ఇద్దరు వృద్ధులకి సహాయం చేయడానికి ఎవరు లేరు. అమ్మ ఒకసారి ఎవరైనా వస్తే వీళ్ళకి మీరు వండి పెట్టడానికి మేమేమన్నా ఇస్తాం కదా. సరే. ఈ అక్క నువ్వు చూసుకోవాలి వీళ్ళని. ఈ అక్క ఉంది, ఏం పేరు నీ పేరు? కవిత మేడం. కవిత అక్క ఉంది అన్న. మంచి ఇప్పుడు 2 ఏళ్ళ మమ్మీ చూసుకుంటుంది నన్ను. అనాథ హాస్టల్లో పంపించిన, గుండె లేకపోయారు, వృద్ధులేసిపోయారు. ఇక మొన్న బకెట్లు ఇంట ఎరిగారు, నేనే కడిగిన. ఇల్లు అంతా శుభ్రంగా నేనే చేసిన. ఇక నైట్ వండి పెట్టమ్మా వీళ్ళకి. వీళ్ళకి వండడానికి సరుకులు అయితే నేను ఇస్తాను. వీళ్ళకి వండి పెట్టి కొంచెం. సరేనా? ఈ అక్క వండి పెడుతుంది, మనం సరుకులు ఇస్తాము. వీళ్ళకి ఏం కావాలన్నా కొంచెం చేసి పెట్టండి. అక్కడ నుంచి మేము పంపించాం కొన్ని. ఎవరు చేసేటోళ్ళు. సరే అమ్మా. ఈ అమ్మగారు హైదరాబాద్ నుంచి వచ్చిండ్రు. అమ్మగారు వాళ్ళు. అమ్మగారు వాళ్ళు ఏం కాదులే, నీ మనవరాళ్ళు అంటానే నీకు సాయం చేస్తాం. సరేనా? మీకు సరే, మీకు సాయం చేసి కవిత ఉండి పెడుతుంది. సరేనా? అక్క కవిత అంట, మంచిగా కవిత. సరే సరే. అర్జుడు 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 కళ్ళు కానరా వాళ్ళకి. ఇద్దరికి కళ్ళు కనిపించవండి. చాలా దీన పరిస్థితి. చేతులు లేవు, కళ్ళు లేవు, కాళ్ళు ఇంతే ఇంతే. బాత్రూమ్ లేదు, మొన్నంతా కడిగినా మేడం నేనంతా. అవునా? పుణ్యమేనమ్మా ఇట్లాంటి వాళ్ళకి చేస్తే. పుణ్యమే. ఇదంతా ఇది పరిస్థితి. వృద్ధులు ఇద్దరికి కూడా ఎవ్వరు లేరు. మనం సంకల్పం నుంచి అక్కకి కొంత మనం ఏమైనా పంపిస్తే తప్పకుండా నేను పంపిస్తాను. పంపిస్తే అక్క వండి పెడుతుంది. వీళ్ళకి రోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం వండి పెట్టండి.
వండి పెట్టినందుకు కూడా మీకు ఇస్తాను, నేను పైసలు ఇస్తా, వీళ్ళకి సరుకులు పంపిస్తాను, వండి పెట్టండి. ఇంతండి పరిస్థితి. ఖమ్మం ఈ డిస్ట్రిక్ట్ లో వచ్చి మున్నేరు వాగు పక్కనే కనిపిస్తుంది, ఆ వాగు పక్కనే ఉన్నారు. ఈ ఫ్యామిలీ అంటే తాత అబ్బా ఇద్దరు, వాళ్ళకి ఎవ్వరు లేరు. మనం సహాయం చేయడానికి తప్పకుండా మీరు కూడా స్పందిస్తారని ఆశిస్తూ మీ రోజు